ఈ విషయాన్ని రుజువు చేసుకునేందుకు మనందరం బాబా శ్రీమతం అనుసారంగా సదా నడుస్తూ ఉంటాం. మరజీవ జన్మను బాబా మనకు ఇచ్చారు. ఈ జన్మలోనే రెండవ జన్మ, మొదటిది లౌకిక జీవితం ఏదైతే సాధారణంగా గడిపేశామో అది, రెండవది బాబా తన వారిగా చేసుకునే జీవితాన్ని ఇచ్చి మరజీవులుగా చేశారు. మరజీవ పిల్లల పట్ల బాబాకు చాలా ఆశలున్నాయి. సాకార బాబా మురళీలో 2 పదాలు వింటూ ఉంటాం. ఒకటి సొంత పిల్లలు, రెండవది సవితి పిల్లలు. మనమెవరం? సుపుత్రులైన పిల్లల లక్షణాలు ఏముంటాయి? సుపుత్రులని బాబా ఎవరినంటారు? దీని గురించి కొద్దిగా ఆలోచిద్దాం. ఎందుకంటే బాబా యొక్క దృష్టి సుపుత్రులైన పిల్లల వైపే వెళ్తూ ఉంటుంది. 2 రకాల పిల్లలు ఉంటారు, కానీ బాబా తన సుపుత్రులైన పిల్లలను తన రైట్ హ్యాండ్గా చేసుకుంటారు. వారిలో అన్ని యోగ్యతలు, విశేషతలు నింపుతారు. 3 విషయాలు నేను చెప్తాను. లౌకికంలో కూడా సుపుత్రులంటే తల్లిదండ్రుల ఆజ్ఞాకారులో మనందరం బాబా శ్రీమతం మురళీల నుండి లభించే శ్రీమతం పొందుతూ దాని అనుసారంగా నడిస్తే ఆజ్ఞాకారులం అవుతాం. కొంతమంది శ్రీమతంలో మన్మతాన్ని, పరమతాన్ని కలిపేస్తూ ఉంటారు. బాబా శ్రీమతం అమృత వేళ నుండి రాత్రి నిద్రించే వరకు ప్రతి విషయంలోనూ ఇస్తారు. శ్రీమతం అనుసారంగానే నడవకపోతే మాయ వంచేస్తుంది. కాబట్టి శ్రీమతాన్ని చక్కగా అర్థం చేసుకుని దాని అనుసారంగా ఉండటమే ఆజ్ఞాకారి పిల్లల పని. మొదటి ఆజ్ఞ, పవిత్రులుగా కండి, యోగిలుగా కండి. బాబా ఈ ఆజ్ఞల అనుసారంగా నడిచే పిల్లలకు ఆశీర్వాదాలు ఇస్తారు. రెండవది సీ ఫాదర్, ఫాలో ఫాదర్. బాబా తనువు, మనసు, ధనం ఏ విధంగా యజ్ఞానికి అర్పించేశారు. మన్మనాభావగా ఉన్నారు. తాను స్వయంగా నిశ్చంతంగా అయిపోయారు. ఎన్ని పరీక్షలు వచ్చినా అచలంగా ఏకర స్థితిలో ఉన్నారు. అవన్నీ మన ముందు ఉదాహరణగా ఉన్నాయి. సుపుత్రులైన పిల్లలు బాబా అడుగులోనే తమ అడుగు వేస్తారు. మూడోది బాబా అన్నారు, సుపుత్రులైన పిల్లలు శాంపుల్గా ఉంటారు. బాబాకు పిల్లలు అయిన తర్వాత నిరూపించుకోవాల్సి ఉంటుంది. బాబా వారిగా ఈ అందరినీ వదిలేశాము అంటే అది సరైనది కాదు. అందరితో ఉంటూ పరస్పరం సంబంధాల ఆధారంగా సహయోగాన్ని ఇస్తూ, పాలన ఇస్తూ, అందులో నిర్మోహిగా ఉండడమే బాబా మనకు నేర్పించారు. ప్రవృత్తిలో ఉంటూ అందులో ఇరుక్కుపోకూడదు, కానీ తోడుగా ఉంటూ పవిత్ర జీవితాన్ని గడపాలి. ఒక్క బాబా తప్ప ఇంకెవరూ వద్దు. ఒక్క బాబా తప్ప ఇంకెవరూ వద్దు. ఇంకేది వద్దు. వస్తువైనా, వ్యక్తి అయినా ఏది వద్దు. జీవితాన్ని బాబా మనకిచ్చారు. సంబంధాలని కూడా మనకు బాబా ఇచ్చారు. మనల్ని నిమిత్తంగా ఉంచారు. వాటిని నావి అనుకోవడం అపరాధమే. ఎప్పుడైతే బాబా మనకు సుపుత్రులు అనే టైటిల్ ఇచ్చారు, అప్పటి నుండే మనం ఆజ్ఞాకారులుగా, నమ్మకస్తుకులుగా, నిజాయితీ పరులుగా ఉండాలి. ఒక విషయం మీకు ఆశయం కోసం చెప్తాను. చాలా సంవత్సరాల క్రితం మురళీలో వరదానం అనేది ఎప్పుడు మొదలైందో అప్పుడు అందరూ చాలా హర్షించారు. బాబా మనకు డైరెక్ట్గా వరదానం ఇచ్చారు అని. కొంతకాలం తర్వాత నేను దాదీతో అన్నాను, దాదీ చాలా కాలం వరదానాలు మురళీలో పంపించాము, ఇప్పటి నుంచి బాబా ఆజ్ఞలను కూడా పంపిద్దాము అన్నాను. సరే ట్రయల్ చేసి చూడండి అని దాది అన్నారు. కేవలం 2 నెలలు వరదానాలు ప్లేస్లో బాబా ఆజ్ఞలను ప్రింట్ చేశాను. బాబా ఆజ్ఞలకు మురళి వినేవారందరూ చాలా చాలా భయపడిపోయారు. భగవంతుడి ఆజ్ఞను నేను
మర్చిపోతున్నాను, గుర్తుండడం లేదు, అనేక చోట్ల నుండి ఫోన్లు వచ్చాయి. రాజుబాయ్ మురళిలో ఆజ్ఞలను రాయకండి. భగవంతుడు సద్గురువు ఏదైనా ఆజ్ఞ ఇచ్చి నేను చేయలేకపోతే చాలా దండన అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మురళిలో భగవంతుడి ఆజ్ఞలను రాయకండి అని చెప్పారు. మార్చవలసి వచ్చింది. మళ్ళీ వరదానం పెట్టేశాను. బాబా మనందరికీ పిల్లలు అంతిమ సమయం అనుసారంగా 1 సెకను కూడా వృధాగా పోగొట్టుకోవద్దు అని చెప్పారు. సంకల్పాలని, సంగమయుగ సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోవద్దు. మనందరం బాబా ఇచ్చే ఆజ్ఞలకు బద్దులం. తల వంచుకుని బాబా ఏది చెప్తే అది చేసి చూపించాలి. దానికోసం సంకల్పాలని దృఢంగా ఉంచుకోవాలి. కేవలం సాధారణ సంకల్పాలుంటే బాబా ఆజ్ఞపై నడవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రతి విషయానికి ఏ ఆజ్ఞ బాబా ఇచ్చారో అది చెక్ చేసుకోవాలి. దృష్టి కోసం, మాట కోసం ఏ ఆజ్ఞ ఇచ్చారు? ఎన్నో రకాల ఆజ్ఞలు ఉన్నాయి. కాబట్టి బాబా ప్రతి మాటను ఆజ్ఞ రూపంలో స్వీకరించాలి. దృష్టి గురించి బాబా ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, పిల్లలు కేవలం ఆత్మను చూడండి, దేహాన్ని కాదు. దేహం పాము లాంటిది, కాటు వేస్తుంది. కాబట్టి ఆత్మను చూసే అభ్యాసం చేయాలి. దీనిని ఆజ్ఞగా భావించి సహజ విధానంలో అభ్యాసం చేయాలి. దృష్టి యొక్క స్వచ్ఛత, వృత్తి యొక్క అనాసక్తి స్మృతిలో ఒక్క బాబా మాత్రమే వదిలేయాలి. శ్రేష్ఠ స్మృతిలో ఉండాలి. మాట కూడా నెమ్మదిగా, మధురంగా, తక్కువగా మాట్లాడాలి. బాబా యొక్క ప్రతి ఆజ్ఞను తప్పనిసరిగా పాటించేవారే సుపుత్రులు. వారి యొక్క గుర్తులు ఇప్పుడు తెలుసుకుందాం. అమృత వేళ నుండి వారిని గమనిస్తే బాబా యొక్క మాట ఉంది. ఇప్పుడు మీ వదనం, మీ నడవడిక ద్వారా ప్రత్యక్షత జరగాలి అని. బాబాని ప్రత్యక్షం చేసే సాధనం మన జీవితం. బాబా ఆజ్ఞ అనుసారం నడిచే పిల్లలు నిశ్చంత చక్రవర్తులుగా ఉంటారు. ఏ రకమైన ప్రశ్నలు, ఏ రకమైన ద్వంద్వత ఉండదు. ఈ కలియుగంలో ఎన్నో రకాల పరిస్థితుల మధ్య ఉంటూ నిశ్చంతగా ఉండడానికి వీరికి శక్తి చాలా ఎలా లభించింది అని జనాలు కూడా ఆలోచిస్తాను. ఇదే రుజువు. బాబా తన పిల్లల్ని ఎలా తయారు చేశారు? ఏ రకమైన పరీక్షలో అయినా ఉదాసీనం కాకుండా, కన్నీరు కార్చకుండా, బాధపడకుండా ఉండే నిశ్చింత జీవితమే బాబా మనకు ఇచ్చారు. భగవంతుడు చదివిస్తున్న చదువు మనం చదువుకుంటున్నాము. దానికి రుజువు మన జీవితం అలానే జీవించాలి. ఏం జరిగినా స్థితి అచంచలంగా ఉండాలి. రుజువు కూడా సుపుత్రులైన పిల్లలే ఇవ్వగలుగుతారు. ఎన్నో రకాల పనులు చేసుకుంటూ ఎప్పుడూ ఏ విధంగానూ అలసిపోకుండా, ఎక్కడా అహంకరించకుండా, విధేయులుగా ఉండి తమ జీవితాన్ని ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండేలాగా జీవించటమే సుపుత్రులైన పిల్లల పని. చాలా పని లేదా సేవ చేశాక నాకు పేరు పొందాలి అనే సంకల్పం వస్తుంది. ఆ సంకల్పం వచ్చింది అంటే చేసిందంతా సమాప్తమైపోతుంది. చేయించేవాడు బాబా చేయిస్తున్నాడు అనే విధేయత మీలో రావాలి. తేలిగ్గా ఉండాలి. అందరితో స్నేహంగా ఉండాలి. అందరికీ సహయోగాన్ని ఇవ్వాలి. ఎవరి సంబంధ సంపర్కంలోకైనా మనం వస్తే వారికి ఏదైనా ప్రాప్తి కలగాలి. వారు మనస్ఫూర్తిగా మనకు ఆశీర్వాదాలని ఇవ్వాలి. ఇదే మన లక్ష్యం. ఏదైనా కారణంగా అప్సెట్ అయ్యి శాపనార్థాలు ఇవ్వకుండా ఉండాలి. ప్రతి ఆత్మ యొక్క ఆశీర్వాదాలు పొందాలి. అన్ని విధానాలను బాబా మనకు నేర్పించారు. బ్రాహ్మణ పరివారంలో ఉంటూ ఎవరి శాపనార్థాలు పొందకుండా ఉండే విధంగా మన పురుషార్థం ఉండాలి. బాబా యొక్క జ్ఞానం యొక్క గ్లాని జరగకూడదు. సదా ప్రసన్న చిత్తులుగా ఉండాలి. ఎవరి దగ్గర గౌరవాన్ని పొందాలి అనే ఆశ ఉండదు. దీని గురించి బాబా చెప్పారు. పిల్లలు, మీరు గౌరవాన్ని పొందాలనుకుంటే ముందు గౌరవాన్ని ఇవ్వండి.
ఇతరుల నుండి పరివర్తన చేసే ఆలోచన చేయకుండా ముందు స్వపరివర్తన చేసుకోవాలి. ఇతరులు తమంతట తామే మారిపోతారు. వారు మారితే నేను మారుతాను అని ఎప్పుడూ అనవద్దు. మీరు మారితే వారు తప్పనిసరిగా మారిపోతారు. అలాంటి రుజువు ఇచ్చి బాబాకు సుపుత్రులుగా కావాలి. నేను బాబా పాలన పొందలేదు అని ఎవరూ అనుకోవద్దు. అమృత వేళ నుండి బాబా తన పాలన ఇస్తున్నారు. కళ్ళు తెరుచుకోగానే బాబా దృష్టి మనపై పడుతుంది. బాబా అవ్యక్త రూపంలో ప్రతి పిల్లవాడికి సర్వశక్తులు, సర్వగుణాలు, సర్వ ఖజానాలతో నింపుతున్నారు. కాబట్టి ప్రతి వారు నేను ఎంతగా నిండిపోయాను అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. జ్ఞాన స్వరూపంగా, యోగ స్వరూపంగా, ధారణ స్వరూపంగా, సేవ స్వరూపంగా ఈ బాబాకు రుజువు ఇవ్వాలి. ఓం శాంతి.